స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. నేను ఇప్పుడు ఉంటున్నది ప్రహ్లాద్. నా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచరు. ఇద్దరు రిటైర్ అయిపోయాను. అయితే రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ప్రహ్లాదపురంలో ఇల్లు కొట్టుకుని సెటిల్ అయ్యాను. అయితే ఈ గ్రంథాలయ వారోత్సవాలకి లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఆహ్వానించారు, వచ్చాను, పార్టిసిపేట్ చేశాను. అలంకరింపజేసిన సభాసదులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కవితా సమ్మేళనంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇట్లా ఉంటుందని నాకు తెలియదు, నేను కూడా మాస్టర్ చెప్పలేదు. ఇప్పుడు మామూలుగా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ వేయించాలి, పాటలు పోటీ ఉంటుంది, ఎవరైనా ఒక తోడు వెళ్ళండి అంటే నేను వచ్చాను. నేను స్కూల్లో అది అనుకుంటే నువ్వు త్వరగా ఎదగాలనుకుంటే, నీ చింతలు తీరాలనుకుంటే, నువ్వు చదువుకునే తీరాలంటే ఏబిసిడి నువ్వు చదివే తీరాలి. అఆఇఈలు ఇక రాసే తీరాలి. ఏబిసిడి ఇక చదివే తీరాలి. అఆఇఈలు ఇక రాసే తీరాలి. తమ్ముడు, అరే తమ్ముడు, నువ్వు దొరలా బ్రతకాలనుకుంటే, నువ్వు త్వరగా ఎదగాలనుకుంటే, నీ చింతలు తీరాలనుకుంటే, నువ్వు చదువుకునే తీరాలంటే చేను కడకపలంటూ ఎట్ల కడకపలంటూ బాల్యం బలి చేయొద్దు, ఆ చేత్తో దిద్దు. చేను గడకపలంటూ ఎట్ల గడకపలంటూ బాల్యం బలి చేయొద్దు, ఆ చేత్తో దిద్దు. ముద్దురాతి చిప్పవంటూ వెర్రి వెంగళపవంటూ ఎన్నడు మాట పడవద్దు, కాబట్టే నెచ్చయి పద్దు. ముద్దురాతి చిప్పవంటూ వెర్రి వెంగళపవంటూ ఎన్నడు మాట పడవద్దు, కాబట్టే నెచ్చయి పద్దు. గొడ్డు చాకిరి మానేయాలి, గుండె డాక్టర్ నవ్వాలి. గొడ్డు చాకిరి మానేయాలి, గుండె డాక్టర్ నవ్వాలి. తమ్ముడు, అరే తమ్ముడు, పేదవాడు బీదవాడు వెనుకబడిన జాతివాడు చదువు సంఖ్యలుంటే చాలు అవుతాడు పెద్దవాడు. తమ్ముడు, అరే తమ్ముడు, నువ్వు దొరలా బ్రతకాలనుకుంటే, నువ్వు త్వరగా ఎదగాలనుకుంటే, నీ చింతలు తీరాలనుకుంటే, నువ్వు చదువుకునే తీరాలంటే ఏబిసిడి నువ్వు చదివే తీరాలి. అఆఇఈలు ఇక రాసే తీరాలి. అమ్మడు, 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 నేను కన్నోళ్ళే నమ్మాలంటే, నేను కన్నోళ్ళే మొదవాలంటే, నీ కాళ్ళపైనే నిలవాలంటే, నువ్వు చదువుకునే తీరాలంటే ఏబిసిడి నువ్వు చదివే తీరాలి. అఆఇఈలు ఇక రాసే తీరాలి. అక్షరాలు నేర్వకుంటే, సంతకాలు చేయకుంటే అవస్థలే పడిపోతావు, పలు ఆపదలకు గురి అవుతావు. ఓనమాలు నేర్చుకుంటే, సంతకాలు చేసుకుంటే ఒట్టున పడి బ్రతికేస్తావు, పద్ధతిగా జీవిస్తావు. చదువుకుంటే రాదే బాధ, చదువుకుంటే పెరుగును హోదా. చదువుకుంటే రాదే బాధ, చదువుకుంటే పెరుగును హోదా. అమ్మడు, అమ్మడు, వీధికెళ్ళు సంతకెళ్ళు పల్లెకెళ్ళు పట్నమెళ్ళు, విద్య నేర్చినోళ్ళ మాట ఏ చోటనైనా చెలుక. ఆలు ఎక్కాలు మన బంగారు కవితకు చిక్కాలు, డిగ్రీలు పట్టాలు మన జీవన రైలుకు పట్టాలు. అమ్మడు, 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 నువ్వు కన్నోళ్ళే నమ్మాలంటే, నేను కన్నోళ్ళే మురవాలంటే, నీ కాళ్ళపైనే నిలవాలంటే, నువ్వు చదువుకునే తీరాలంటే ఏబిసిడి నువ్వు చదివే తీరాలి. అఆఇఈలు ఇక రాసే తీరాలి. కోపమైన ఈ సంజీవనంలో పల్లె ఎగిన పట్టణమైన ఇదే కన్నులో మోద్రా సరళ వల్ల మరో గర్వము సభ మధ్యలో
బోడిదైన మరో అమాయక ప్రాణం దిగజారిన మా నొప్పిలో సాకారం. రామ జన్మభూమి తనదంటూ బాబ్రీ మసీదు కావాలంటూ వీధికొక ప్రభుత్వం అంటూ ఇంటికొక పార్టీ అంటూ సంఘాన్ని చేస్తూ ఐకమత్యాన్ని విడదీస్తూ ప్రాణాలనే తీసేస్తూ తన పొరివిని తనే కాల్చుకొని ఈ మాట తన కొడుకు తన పొరివిని తనే కాల్చుకొని ఈ మాటకు అలాగే చూస్తుంటే అబ్బా ఎంత అవ్వను అంటూ అప్పుడున్న సిచ్యువేషన్ కంటే పాకిస్తాన్లో జరుగుతున్న కార్గిల్ జరిగిందండి. అదే టైంలో ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ రిలేటెడ్ గా రాశారు అనమాట. అప్పుడు రాస్తే దీని గురించి కొంతమంది చదవాలి 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 బాలలు, బుద్ధిగా శ్రద్ధగా చదవాలి మీరు. చదువుతోనే జ్ఞాన సంస్కారములు గలు. చదవాలి 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 యువత. ఈ పోటీ ప్రపంచంలో నిలవాలి మీరు, నిలిచే గెలవాలి మీరు. ఈ పోటీ ప్రపంచంలో నిలవాలి మీరు, నిలిచి గెలవాలి మీరు. చదువు వలన విలువ మర్యాద పెరుగు, చదువు వలన ధనము గౌరవము వచ్చు. చదవండి 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 పెద్దలు, వేదాంత విజ్ఞాన గ్రంథములు చదవండి. సద్గ్రంథ పఠనంతో మీరు శాంతిని పొందండి. పుస్తకాల కొరకు దిగులు చెందొద్దు. ఉన్నవందరికి చేరువుల గ్రంథాలయాలు ఇవి బాలలకు వినోద విజ్ఞానములు అందించు. యువతకు ఉద్యోగావకాశములు కల్పించు. పెద్దలకు విస్తృత విజ్ఞాన వేదాంత గ్రంథములు ఇవి. కోరుకున్న వారికి కోరుకున్నది అన్ని. విలువైన గ్రంథములు ఉన్నవిచ్చట. గ్రంథాలయం అంటే జ్ఞాన ఘనులు, గ్రంథాలయం అంటే విజ్ఞాన నిధులు. తల్లిదండ్రులు పరిసరాల వలన పొందే జ్ఞానం ప్రాథమిక జ్ఞానమే. విద్యాలయం నుంచి పరిమిత జ్ఞానమే. పరిపూర్ణ జ్ఞానం ఇక్కడ దొరుకుతున్నవి రెండు. వ్యయ ప్రయాసం పరగపడలేదు. ఉచితముగా లభించు విలువైన గ్రంథము, బ్రతుకు దారి చూపు విజ్ఞాన గ్రంథము. యువతకందరికో ఇవి బ్రతుకు ఇచ్చినవి. వినోద వికాసములు ఇచ్చట మంచి పుస్తకములు. వినోద వికాసములు ఇచ్చు మంచి పుస్తకములు. మనుషులను మనీషులుగా తీర్చిదిద్దునివి నిజం. పుస్తకములను సానపట్టు మస్తకములను సానపట్టు నిక్కముగా. దేవాలయాలకు కన్నా మిన్న గ్రంథాలయం. ప్రతిరోజు తప్పక రండికిచ్చటకు. చదవండి 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 అందరూ. చక్కగా చదువుకుని హాయిగా బతకరు. థ్యాంక్ యూ. చెప్పింది అమ్మ ప్రాణ తనకంటే తీయననేదని. కోయిలని అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే చాలా తీపింది మధురమైనదని. కొవ్వొత్తిని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం కంటే 1,000 రెట్లు, అమ్మ త్యాగం తనకంటే 1,000 రెట్లు ఎక్కువని. జ్ఞాన తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటే ఓర్పు అని, ఓర్పు అంటే అమ్మని. స్త్రీని ప్రకృతితో పోలుస్తున్నారు. ప్రకృతి మన జీవన ఆధారం. ప్రకృతి సహకరించకపోతే మన జీవనమే లేదు. నదులు, కొండలు, సెలయేళ్ళు, అడవులు, పక్షులు అన్ని ప్రకృతిలో ప్రధాన భాగమే. అన్నిటికీ కూడా శ్రీమూర్తి పేరులో ఉండే ప్రకటన చూడండి. వాటికి ఇవ్వడం తెలిసి కానీ ప్రతిఫలం కోరుకోవాలి. ప్రకృతి అంతా మనకి ఇవ్వడం తెలిసి మనం అందించేవి కోరుకోవాలి. స్త్రీని కొవ్వొత్తితో పోల్చవచ్చు. వాళ్ళు కలుగుతూ అందరికీ వెలుగునిస్తుంది. అలాగే స్త్రీ తనకు తినడానికి మిగిలిపోయిన సరే పిల్లలకు, భర్తకు, కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చి తను ఆనందిస్తుంది. తన ఆకలి గురించి కూడా మర్చిపోతుంది. దేవుడు మనకు రోజు ప్రత్యక్షం అవడం లేదని స్త్రీని తల్లి రూపంలో సృష్టించాడు. మగవాడు లేకపోతే భార్య బతుకుతుందేమో కానీ భార్య లేకపోతే భర్త బతకలేదు. తన జీవనమే లేదండి. స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. మగవాడు భరోసా అంతా భార్య మాత్రమే. మగవాడికి భరోసా అంతా భార్య మాత్రమే. ఈరోజు అన్ని రంగాలలో స్త్రీజాతి ముందుకు పురోగమిస్తుంది. మిగతా వారితో సమానంగా చట్టసభల్లోనూ, అంతరిక్షంలోనూ, ఉద్యోగాలలోనూ, శాస్త్ర సాంకేతిక రంగంలోనూ వారు లేనిదెక్కడ, వారి పాత్ర లేనిదెక్కడ. బస్సు డ్రైవర్గా కూడా, కండక్టర్గా కూడా, ట్రైన్ డ్రైవర్గా కూడా, ఏరోప్లేన్ పైలట్గా కూడా, ఆటో డ్రైవర్గా కూడా, ఏదైనా
మగవాడి కంటే సమానంగా మగవాళ్ళు ఎక్కువ కూడా ఆయన సేవ చేస్తున్నారు. లేనిది అసలు దృష్టి లేదన్న. అమ్మగా పూజలు అందుకుంటుంది, భార్యగా గ్రామాలు అందుకుంటుంది, సోదరుగా ఆడపిల్లలు అందుకుంటుంది, కూతురుగా జీవులు అందుకుంటుంది. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ దేవం నాస్తి, వినాస్త్రీయ సృష్టియే సృష్టి యావత్ నాస్తి. మన ఇంట్లో ఉన్న తులసి మొక్క స్త్రీ మరణ ప్రేమ అభిమానం స్త్రీకి మారిపోయింది. ఆడపిల్ల లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ఆడపిల్ల లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ఆడపిల్ల అంటే అమ్మ అనే పదానికి కొనసాగింది. నాన్నని కొడుకులుగా చూసుకునే మరో అమ్మ ఆడపిల్ల. తల్లికి తన తల్లిగా సహకరించేది ఆడపిల్ల. తోబుట్టిన వాడికి తల్లితో తోడు ఉండేది ఆడపిల్ల. కంటికి రూపం, ఇంటికి దీపం, మమతకు అపురూపం, ముందుకు ఆడపిల్లే మన దీపం. పురాణ ఇతిహాసంలో కూడా అనేక మంది పద్ధతుల గురించి మనం చదువుకున్నాం. వాళ్ళ ఆదర్శంగా మనం తీసుకుంటున్నాం కూడా. సతీ సావిత్రి తన భర్తను యమధర్మరాజు నుంచి కాపాడగలిగింది. సత్యానుసూయ దుర్మూర్తులను పశ్చిమాపురం చేసి పశ్చిమాపురుగా మార్చగలిగింది. పతివ్రతలు శాపాలతో దేవుడు కూడా భయపడి అనేక ఇబ్బందులు పడినట్టు మన విద్యాలను చెప్తున్నాయి. అటువంటి స్త్రీమూర్తికి వందనాలు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అప్పుడు అడవిలో అనేవారు. సమాజం అడవి అంటే అడవిలాగే ఉండేది. ఒక గ్రంథాలయం కానీ ఊరు చిన్న ఊరు ఉండేది. పుస్తకాలు నేను ఇక్కడి నుంచి చెప్పి గ్రంథాలయం విజయాన్ని చదువుకున్నప్పుడు పుస్తకాలు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఒక కవిత్వం మొదటి కవిత్వంతో స్టార్ట్ చేశాను. పుస్తకాలు ఇచ్చాను. ఇక్కడ ఉన్నప్పుడు 6th క్లాస్ నుంచి పుస్తకాలు పిచ్చి అయితే ఎలాంటి పిచ్చి ఉండేది నా బుక్. నేను పుస్తకాలు కొనే స్తోమత లేదు. మాది రైతు కూడా. అయితే మా మదర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ చనిపోయారు. ఫాదర్ 3వ తరగతి చనిపోయారు. అయితే పుస్తకాలు కూర్చున్నప్పుడు నాకు పుస్తకాలు అమ్ముకుంటే వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకొని చదువుకొని అలాగే అందరికీ నేనే సర్క్యులేట్ లేదు నా దగ్గర ఉంటున్నాను. అందరు పుస్తకాలు జాతీయం చేసుకొని ఒక చిన్న లైబ్రరీలో నేనే మెయింటైన్ చేసుకొని అంత పుస్తకాలు చదువుకొని కేవలం ఈ రోజు ఎలా ఉన్నానంటే నేను పుస్తకం చదవడం వల్ల పుస్తకం వల్ల ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే ఎవరికి నేను చెప్పేది ఒకటే పిల్లలకి మన స్కూల్ పుస్తకాల కంటే లైబ్రరీ మన చంద్రబాబు బాలమిత్రులు లాంటి పుస్తకాలు కానీ కథల పుస్తకాలు ఇవి చదవడం వల్ల కథలు చదవడం వల్ల పిల్లలకి ఎలాంటి అభ్యర్థం వస్తుంది అంటే ఎలాంటి అభివృద్ధి చెందుతారంటే పుస్తకాలు పరీక్షల కోసం ఉపయోగపడతాయి. ఇవి బతకడం కోసం ఉపయోగపడతాయి. ఒక మంచి సైకాలజీ మనం తెలుసుకోవాలన్నా ఒక నవల కానీ మంచి కథ కానీ ఒక మంచి పుస్తకంగా చదివినప్పుడు ఒక రచయిత తన అనుభవం జీవిత ఒక 50-60 సంవత్సరాల జీవిత రాసిన పుస్తకాన్ని ఒక గంటలో చదివి మన సారాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే ఒక వ్యక్తి తాలూకా అతని తాలూకా 60 సంవత్సరాల తాలూకా అనుభవాన్ని కూడా ఒక గంటలో చదివి నవలను మీరు అవగాహన చేసుకుంటే అది మనకి ఒక మార్గదర్శకం అవుతుంది. దీనివల్ల పిల్లలకి ఏంటంటే సమాజంలో ఆడపిల్లలకి మగపిల్లలకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ చదువు డిగ్రీల కంటే కావాల్సింది బతకడం. అంటే సమాజంలో మనిషి వ్యక్తిత్వం ఒక మనిషి చదవడం, ఒక మనిషి వ్యక్తిత్వం మొహం చూసి ఎలా అనుకోవడం, ఎక్కడ ఎలా మాట్లాడడం, ఎవరితో ఎలా ఉండడం, ఏ విధంగా మనం బతకడానికి ఎదగడానికి ఉపయోగపడే మార్గాలు ఉపయోగపడేది కేవలం గ్రంథాలకే. పుస్తకం మామూలు విద్యాలన్నారు. పుస్తకాన్ని శ్రీశైలమంటే పుస్తకం మామూలు విద్యాలన్నారు. తర్వాత ఒక చీపు చొక్కా తొలికైనా మంచి పుస్తకం కొడుతున్నా చదవమని చెప్పి పెద్దవాళ్ళు అన్నారు. అందుకనే గ్రంథాలయం ఎంత ఉపయోగమైనదంటే పుస్తకం ఈ రోజు ఈ విధంగా నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నేను కొన్ని నవలు రాసిన ఓడిలో కథ రాసిన స్వాతి అన్ని పత్రికలు నాకు కథలు పడ్డాయి. నేను ఆ పుస్తకాలు కూడా నవలు కూడా పబ్లిష్ అయ్యే కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు నేను సినిమా రాజమౌళి బాధతో ఉంటాను. నేను పిలుస్తాను సలహా అంటే పోస్ట్ రైటర్ పెట్టుకుంటాను. నేను రాసిన సినిమాలు 2 ఏళ్ళు వచ్చాయి. నేను సినిమాలో లైఫ్ మెంబరే ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఆంధ్ర కన్యాలో ఉంటే ఇక్కడే ఉంటుంటారు. ఎక్కువ ఫ్యామిలీ కనుక మా పిల్లలు ముసలి సెపరేట్ నేను ఇక్కడే ఉండడం వల్ల ఎక్కువ అక్కడ ఉండలేకపోతాను. అయితే ఇదంతటికి కారణం నేను కాదు, పుస్తకం. కేవలం పుస్తకం చదవడం వల్లే ఈరోజు ఈ మధ్య నిలబడగలిగి మీ మధ్య చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. పుస్తకం వల్ల మనం నేర్చుకునే పిల్లలకి ఒకటే చెప్తున్నాం. ఎవరికైనా అండి మన స్కూల్లో కూడా చెప్తుంటాను. మన అన్ని పీటీ సార్ పెడతారు, ఆటలు అవి చెప్తారు. కానీ అంటే శరీరానికి వ్యాయామం క్లాసులు ఉన్నాయి. కానీ ఒక మెదడుకి సంబంధించిన కథలు కానీ సాహిత్యం కానీ కథలు చెప్పడం, కథలు చదివించడం, తిరిగి చెప్పడం. లైబ్రరీలు పెట్టారు. లైబ్రరీలు ఉంటాయి స్కూల్లో. కానీ పిల్లలు చదవడానికి ఎవరు ఇంట్రెస్ట్ పే చేయరు. కానీ వాళ్ళు చదివి పుస్తకాలు చెప్పి నెక్స్ట్ దాని గురించి చెప్పమని చెప్పే అంత మన దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. అది నేను ఏంటంటే ప్రతి వ్యక్తి పుస్తకం పిల్లలు చదివే పుస్తకం ఇప్పటి నుంచి జనరేషన్ కూడా పుస్తకం చదవాలండి. తర్వాత కథ రాసేవాళ్ళు కవిత రాసేవాళ్ళు మన ఇప్పుడు అంతే అబోవ్ నేను చూస్తున్నాను 40 అబోవ్ ఉన్న వాళ్ళు తప్ప ఈ 45-30 వరకు ఇంట్రెస్ట్ లేదు. చాలా పుస్తకం రాస్తాను కూడా అంతా సెల్ ఫోన్లో పెడుతుంది. సెల్ ఫోన్లో రాయడం, సెల్ ఫోన్లో చదువుకోవడం, ఏదో వాట్సాప్
అది కూడా ఏదో అబద్ధాలు వచ్చింది కనుక ఫేస్బుక్లో వాళ్ళు తోచింది రాస్తారు, అది కూడా ఏదో అక్షజ్ఞానం అనుకుంటాం. కానీ ఈ మధ్య నేను ఒక ప్రతిభ చూశాను, ప్రతిభ ఒకటి ఉంది, అందులో లక్షల మంది ఉన్నారు రాస్తున్నారు, కానీ మంచి రాస్తాను అందులో 90% మిస్టేక్, 10% కానీ రాయడం తప్పనుంది. వాళ్ళందరినీ మంచిగా మార్చుకోగలిగితే అంటే సాహిత్యమే. అలాగా నేను మన నష్టంగా తెలుసు నాకు ఏంటంటే సాహిత్యం నేను రాయడం కంటే 10 మంది రాయడం ఒక నాకు జబ్బు. నేను రాయడం నేను రాశానుకోండి 10 మంది నాకలా మారాలనుకుంటాను, నా ఎక్కడ తిప్పుకొని. అప్పుడు చిన్నప్పుడు నేను చెప్పాను కదా, వచ్చినప్పుడు పుస్తకాలు తీసేది విజయనగరం అయిపోయిందా చదివేది వస్తే పుస్తకాలు లేదు. అప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎత్తుకొని రామకృష్ణ గ్రంథాలు ఇక్కడ ఇదే ప్లేస్ రామకృష్ణ గ్రంథాలను పెట్టాను. అంటే నా పుస్తకాలను పెట్టి ఇక్కడ పెట్టి మనమే మా మిత్రుల ఊరందరూ ఇదే అడవిలో పుస్తకాలు చదువుతారనేది చాలా మంది. కానీ అలాగే నాతో పాటు చదువులను పెంచుకున్నాను, నాతో 10 మంది రచయితలను డెవలప్ చేసుకున్నాను, నా జపాలకు అంటించాను. అలాగే కులశేఖరం సినిమా రైటర్ మంచి రైటర్ అయ్యాడు, తను చనిపోయి అనుకోండి ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు, అంటే మన వెనకాల మొత్తం ఉన్న వాళ్ళని చెప్పాను. ఇక్కడ రామకృష్ణ గ్రంథాలతో మనం సహకార గ్రంథాలకు మార్చడానికి సహకరించారు. అప్పట్లో మనం సహకార గ్రంథాలు మార్చడం జరిగింది. అది మన గ్రంథాలైనా దీనిలో మార్చాము అప్పట్లో. అయితే మేము లైబ్రరీ కోసం ఎలా చేసేవారు అంటే మా సొంత లైబ్రరీలో ఎలాగంటే రామకృష్ణ
మన ఊరు తెల్లవారిందే సూరీడమ్మో మసక మసక ఎలుకలతో సూరీడమ్మో మన ఊరు తెల్లవారిందే సూరీడమ్మ పచ్చుల కిలకిలలతోటి సూరీడమ్మో మన పెరటి చెట్టు గలగలమని సూరీడమ్మో పచ్చుల కిలకిలలతోటి సూరీడమ్మో మన పెరటి చెట్టు గలగలమని సూరీడమ్మో ఆకామిగాడి కోడి పుంజు సూరీడమ్మో ఆకామిగాడి కోడి పుంజు సూరీడమ్మో అదే పనిగా కూస్తందే సూరీడమ్మ ఆకామిగాడి కోడి పుంజు సూరీడమ్మో అదే పనిగా కూస్తందే సూరీడమ్మ మన కట్టం ఫలించిందే సూరీడమ్మో మన కట్టం ఫలించిందే సూరీడమ్మో మన సేరు ఎరగబండిందే సూరీడమ్మ మన కట్టం ఫలించిందే సూరీడమ్మో మన సేరు ఎరగబండిందే సూరీడమ్మ కొడవల్లొట్టుకురండే సూరీడమ్మో కొడవల్లొట్టుకురండే సూరీడమ్మో మనం కోతలు మొదలెడదామే సూరీడమ్మో కొడవల్లొట్టుకురండే సూరీడమ్మో మనం కోతలు మొదలెడదామే సూరీడమ్మో అడ్డాపుశీల కొండనక సూరీడమ్మో ఎర్రెర్రాని ఎలుగులొచ్చే సూరీడమ్మ కుప్పలింక ఎయ్యాలే సూరీడమ్మో మనం నూరుపులే నూరసాల సూరీడమ్మ కుప్పలింక ఎయ్యాలే సూరీడమ్మో మనం నూరుపులే నూరసాల సూరీడమ్మ గాలికి పట్టించాలే సూరీడమ్మో గాలికి పట్టించాలే సూరీడమ్మో ఇంక బస్తాలకు ఎత్తాల సూరీడమ్మ గాలికి పట్టించాలే సూరీడమ్మో ఇంక బస్తాలకు ఎత్తాల సూరీడమ్మ అడ్డాపుశీల కొండనక సూరీడమ్మో ఎర్రెర్రాని ఎలుగులొచ్చే సూరీడమ్మ సరిదుప్పటి తీసుకొని సూరీడమ్మో సల్లగా సీకట్టు జారి సూరీడమ్మ దిగే సూరీడమ్మ వారి పొద్దుకు పోనాలి అక్కల బోర్డు 12 పోనాలి దిగే సో అల్లే మమ్మల్ని సంపడం ఈ కుప్పు గిద్దలని నేను చూశానులే కానీ పల నాది ఎప్పుడో లేచిపోను అక్కడ పొలం దా బోర్డు 12 పోనాలి థ్యాంక్ యూ